నమస్తే వెల్కమ్ టు సి న్యూస్ నేను పుష్ప బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఘనంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ కార్తీక వన సమారాధన కుటుంబాలతో కలిసి ఆనందంగా గడిపిన సభ్యులు జనవరి 8, 9, 10 తేదీల్లో రైతు సంఘం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని రాష్ట్ర నేత కేవీవి ప్రసాద్ పిలుపు జగనన్న పాలనలోనే నిజమైన మహిళా సాధికారత డ్వాక్రా సంఘాల సమావేశంలో జక్కపూడి విజయలక్ష్మి మానవత్వాన్ని తట్టిలేపే అద్భుత శక్తి భగవద్గీతకు ఉంది గీతా జయంతిలో ఎంపీ మార్గాని భరత్రామ్ మార్కెట్లో ఎప్పుడూ వినియోగదారుడే కింగ్ తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో స్థానిక ఏబీ అప్పారావు రోడ్లో ఉన్న ప్రభు గార్డెన్స్ లో ఆదివారం ఘనంగా జరిగింది. పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, కెమెరామ్యాన్లు, రిపోర్టర్లు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. మీడియా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు వంటి వారిని అనునిత్యం వారితోనే ఎక్కువగా గడుపుతూ ఉండటం వల్ల అనుబంధం ఎక్కువగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. ఆదివారం ప్రభు గార్డెన్స్ లో రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వన సమారాధన నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి, గౌరవ అధ్యక్షుడు ఎం శ్రీరామ్మూర్తి సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్, రుడా చైర్మన్ రావుతు సూర్యప్రకాశ్రావు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైసీపీ సిటీ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, వైసీపీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి, బ్రహ్మకుమారి, సత్యవాణి తదితరులు హాజరయ్యారు. కార్తీక వన సమారాధనలో ఇలా కుటుంబ సభ్యులతో కలిసి పాత్రికేయులు ఆనందంగా గడపటం అభినందనీయమన్నారు. కుటుంబాలతో కలిసి అందరూ ఆనందంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ అనేసరికి ఉభయ తెలుగు రాష్ట్రాలలో చాలా పవర్ఫుల్ అన్నారు. శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ రాజమండ్రి నగరాన్ని బహుముఖంగా అభివృద్ధి చేస్తున్న ఎంపీ భరత్ రాజమండ్రి పాత్రికేయులకు ప్రభుత్వ పరంగా అందచేసే ఇళ్ల స్థలాల విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. నగర పరిధిలో ఇళ్ల స్థలాలు ఇస్తే బాగుంటుందన్నారు. పాత్రికేయుల కుటుంబ సభ్యులకు మ్యాజికల్ చైర్స్, డాన్స్ తదితర పోటీలు నిర్వహించి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్తీక మాసం అంటే మన జీవన గమనంలో విడదీరనటువంటి అనుబంధం. ప్రెస్ క్లబ్ తరపున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కుటుంబాలతో కలిసి నిర్వర్తించడం, కొన్ని సందర్భాల్లో నేను కూడా రావడం. రాజకీయ వ్యవస్థ, మీడియా వ్యవస్థ రెండు కూడా అనుసంధానంతో వెళ్తే సమాజం శ్రేయస్కరంగా ఉంటుంది. రెండు ఎదురెదురు కాదు, ప్యారల్గా నడవాలన్నది అందరి యొక్క ఆలోచన. నేనైతే గర్వంగా ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, రాజమహేంద్రవరంలో మీడియా వ్యవస్థ అయితే ఒక సామాజిక బాధ్యతతో రాజకీయ వ్యవస్థకు అనుసంధానం అవుతూ మమ్మల్ని ఎప్పటికప్పుడు తెలియని అంశాలు తెలియచేస్తూ సమాజం కోసం పోరాడే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దుతా ఉన్నారు. పిల్ల పాపలతో అందరూ ఒకసారి ఒక చోట జాయిన్ అవ్వడం జరుగుతుంది. నేను మాకు ఈ ప్రెస్ క్లబ్లో కొంతమందిని ఒకసారి చూస్తాను, కానీ ఇక్కడికి రావడం వల్ల మొత్తం అందరినీ చూశాను, వాళ్ళ పిల్లల్ని చూశాను, చాలా ఆనందంగా ఉంది. ప్రెస్ క్లబ్ కుటుంబం అంటే మా సొంత కుటుంబం. ఎందుకంటే డైలీ తల్లిదండ్రులు, ఫ్యామిలీని మేము ఎంత కలుస్తామో దానికన్నా ఎక్కువ ప్రెస్ మిత్రులతో అంత అసోసియేషన్ మెయింటైన్ చేస్తాం. సో ఒక ఫ్యామిలీ కిందన ఒక కుటుంబం ఏ రకంగా అయితే ఉంటో ఇంకా అంతకన్నా దగ్గరగా మీడియా మిత్రులతో మేము ప్రతిరోజు కూడా ట్రావెల్ చేస్తాము. ఆనందంగా, సంతోషంగా ఉంది. ఏం చేద్దంటే ఫోర్త్ స్టేట్ ఆఫ్ ది పిల్లర్ ప్రెస్ అంటే, అటువంటి ప్రెస్ వాళ్ళు ఆనందంగా ఉంటే సమాజం అంతా బాగుంటుంది. అటువంటి సమాజం బాగు కోసం ఇవాళ ఈ వన సమారాధన చేయడం నిజంగా నేను వచ్చినప్పుడు మెనూ చూసాను.
ఏదో చప్పగా ఉంటుంది అనుకున్నాను. చప్పగా కాదు, మసాలాలతోనే ఉంది ఇక్కడ అంతా. కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు. చాలా సంతోషం, అందరూ కలిసి ఆనందంగా ఈ వనభోజనాలు చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే రోజు ఉద్యోగ నిర్వహణలో ఒత్తిడిగా లోనయ్యే వీరు వాళ్ళన్నింటినీ మర్చిపోయి కెమెరాలకు కూడా పని చెప్పకుండా అందరూ ఇక్కడ కూర్చున్నారు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు మీ జీవితాల్లో వెలుగు ఉండాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 18వ మహాసభలు జనవరి 8, 9, 10 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరుగుతున్నాయని, దీనికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు హాజరై జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రైతు మహాసభలో పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తూర్పుగోదావరి జిల్లా మహాసభ జిల్లా అధ్యక్షులు పంతం నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు కేవీవి ప్రసాద్, డేగా ప్రభాకర్లు హాజరయ్యారు. ముందుగా ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 23న రైతు దినోత్సవం సందర్భంగా పాలకులు పెద్ద పెద్ద ఫోటోలు దిగారని, కానీ రైతు సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర అలసత్వం చూపిస్తున్నారని, ప్రతి 30 గంటలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని ఈ పాలకులు కల్పిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ఎన్నికల ముందు స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తారని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని మరచిపోయారన్నారు. డేగా ప్రభాకర్ మాట్లాడుతూ రైతాంగం నడ్డి విరుస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తానన్న మోడీ నేడు తెచ్చిన వినాశకర వ్యవసాయ చట్టాలు వారి జీవితాలను మరింత దిగజార్చే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఈ మహాసభలకు పెద్ద ఎత్తున రైతులు హాజరు కావటం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమ కార్యాచరణ చేస్తామని తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జట్టు లేబర్ యూనియన్ అధ్యక్షులు కొండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె జ్యోతిరాజు, నగర సహాయ కార్యదర్శి సప్ప రమణ, ముళ్లపూడి పుల్లారావు, శ్రీనివాస్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ 9.5 సంవత్సరాల కాలంలో 1,50,000 మంది రైతులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. మరోపక్క ఈ రాష్ట్రంలో 3,500,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అందువల్ల రైతాంగ ఆత్మహత్యల నిరోధానికి రేపు రాజమండ్రిలో జరగబోయేటువంటి 8, 9, 10 తేదీల్లో జరిగేటువంటి రాష్ట్ర మహాసభల్లో ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించుతున్నాం. రైతాంగ శ్రేయస్సే లక్ష్యంగా రైతుని వ్యవసాయంలో నిలబెట్టాలి, కౌలు రైతుల్ని ఆదుకోవాలి. కౌలు రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టంలో సవరణలు తెచ్చి కౌలు రైతుల రక్షణకు అవసరమైనటువంటి కార్యక్రమం రూపొందించాలని రేపు జరగబోయేటువంటి మహాసభల్లో మరి కార్యక్రమం రూపొందించబోతా ఉన్నాం. ఈ మహాసభలకి దాదాపు 400 మంది పైగా 26 జిల్లాల నుంచి ప్రతినిధులు రాబోతున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో రైతు సంఘ బాధ్యులు మరి ఎక్కడికక్కడ జిల్లా మహాసభలు నిర్వహణ జరుగుతూ ఉంది, ఏరియా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. రైతు సంఘంలో సభ్యత్వం, రైతుల్ని సంఘంలో చేర్చాల్సినటువంటి ప్రాధాన్యతని వారి దృష్టికి తీసుకువెళ్తున్నాం. ఆ రకంగా ఈ మహాసభల జయప్రదానికి పూర్తి సన్నద్ధం రాజమండ్రి వేదికగా జరగబోతూ ఉంది. కాబట్టి ఈ రాజమండ్రి ప్రజానీకం, వివిధ వర్గాల ప్రజలు ఈ మహాసభలను జయప్రదం చేయడానికి ఆర్థికంగా సహాయపడాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ మిజాంగ్ తుఫాన్ వచ్చింది. ఈ తుఫానుకి సంబంధించి దగ్గరగా 470 మండలాల్లో పంట నష్టపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 103 మండలాలు ముందు, ఆ తర్వాత ఒక 40-30 మండలాలు ప్రకటించి ఇంతకంటే ఎక్కడా పంట నష్టపోలేదు ఏ మండలంలో అని చెప్పేసి చెప్పాడు. కానీ వాళ్ళ కడప జిల్లాలో కూడా ఎక్కడా నష్టం జరగలేదని చెప్పాడు. ఆ జిల్లా పరిషత్తు సమావేశంలో తెలుగుదేశం ఎమ్మెల్సీ ఈ కడప జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పి ప్రతిపాదన పెడితే రాజకీయాలకు అతీతంగా ఆఖరికే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఇది జగన్మోహన్ రెడ్డికి తల ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకోవాలని చెప్పి రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి, రైతులు కాపాడుకోవడానికి, వాళ్ళ కష్ట నష్టాలని చూడడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావాలని, మొన్న తుఫాన్లో నష్టపోయిన ప్రతి రైతుకి వరి ధాన్యం అయితే ఎకరాకు ఒక 40,000 రూపాయల నష్టపరిహారం, వాణిజ్య పంటలైతే 75,000 రూపాయలు, ఇతర పంటలైతే 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రైతు లోకం అందరూ కూడా జనవరి 8వ తేదీ ఉదయం 10 గంటలకు మన మున్సిపల్ స్టేడియంకి రావాలని కోరుతున్నాం. ఎందుకంటే 26 జిల్లాల నుండి రైతు నాయకులు మనం ఆహారాన్ని పండించి మానవ జీవకోటికి ఆరాధ్యుడు దేవుడైన ఒక రైతు మన రాజమండ్రి వస్తున్నాడు. బ్రిటిష్ వాడైన కాటన్ మహాధర్ కూడా రైతుకి ఈరోజు మన అందరం ఆయన విగ్రహాలు పెట్టాం. అలాంటి రైతే మన రాజమండ్రి వస్తుంటే ఒక చారిత్రకమైన రాజమహేంద్రవరం వేదికగా ఈ మహాసభలు జరుగుతున్నాయి. కాబట్టి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రైతు ప్రదర్శనలో పాల్గొని రైతు మహాసభలను విజయవంతం చేయాలని ఆహ్వాన సంఘం ద్వారా కోరుతున్నాను. ఆయన పాలనలో మహిళలకు నిజమైన మహిళా సాధికారత లభిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు జకంపుడి విజయలక్ష్మి పేర్కొన్నారు. కోరుకొండ మండలం గాదరాడ, నర్సాపురం గ్రామాల్లో డ్వాక్రా మహిళా సంఘాలు, ఎనర్జీ ఎస్ మహిళలతో నిర్వహించిన సమావేశంలో జకంపుడి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయలక్ష్మి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా అగ్రతాంబూలం ఇస్తోందని, నవరత్న పథకాల్లో చాలా వరకు మహిళలకు పెద్దపీట వేయటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని, మాట తప్పకుండా మడమ తిప్పకుండా డ్వాక్రా రుణమాఫీని, అమ్మఒడి, చేయూత, జగనన్న తోడు వంటి ఎన్నో పథకాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని, మహిళా పక్షపాతిగా అక్కా చెల్లెమ్మలకు దేశంలో ఎక్కడా లేని సంక్షేమ అభివృద్ధి పథకాలు మన రాష్ట్రంలో అమలుపరిచారని, కావున మహిళలందరూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల మోసపూరిత హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మరోసారి మీ అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి మీద ఉంచాలని కోరారు. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కరించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సభా వేదికగా ఆమె తెలియజేశారు. మానవునిలో నిద్రాణమై ఉన్న మానవత్వాన్ని తట్టిలేపే అద్భుత శక్తి భగవద్గీతకు ఉందని, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా భగవద్గీత చదివి అన్ని విషయాలు తెలుసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ తెలిపారు. నగరంలోని గోపాల్ నగర్, అద్దెపల్లి కాలనీ శ్రీకృష్ణ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గీతా జయంతి సందర్భంగా కోలాట నృత్యాలు, పవిత్ర జల కలశాలతో వందలాది మహిళలతో ఈ భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ భరత్, మోనా దంపతులు పాల్గొన్నారు. ముందుగా పుష్కరాల రేవు చేరుకుని కృష్ణుడి విగ్రహానికి అభిషేకాలను అర్చకుడు బాపూజీ శర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత ఉద్భవించిన పవిత్రమైన రోజని తెలిపారు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించిన ఈ ఉద్గ్రంథం మానవులకు లభించిన కామధేనువు వంటిదని, దిశానిర్దేశం చేసే సద్గురువు వంటిదని తెలిపారు. సుమారు 6,000 సంవత్సరాలకు పూర్వం శ్రీకృష్ణ భగవానుడి ద్వారా అర్జునుడికి ఉపదేశించబడిన ఈ గీతోపదేశంలో వేదాంత, యోగ విశేషాలు ఎన్నో ఉన్నాయన్నారు. మానవులను మానవత్వం కలిగించిన మంచి మార్గంలో నడిపిస్తుందన్నారు. జీవితంలో ఒకసారైనా ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీత పారాయణం చేస్తే ఈ లోకంలో మానవుడిగా మన విద్యుత్ ధర్మం ఏమిటో, మనం నడవవలసిన మార్గం ఏమిటో అర్థమవుతుందని ఎంపీ భరత్ తెలిపారు. శ్రీకృష్ణ దేవాలయం అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వినియోగదారుడు కొన్న వస్తువు నాణ్యత నిర్దేశించబడిన శ్రేణి కంటే తక్కువగా ఉంటే దాని వలన కలిగే ఆర్థిక, ఇతర నష్టాలను ఆ వస్తువును తయారు చేసిన సంస్థ భరించాల్సి ఉంటుందని, ప్రతి ఒక్కరూ వినియోగదారుల చట్టంపై అవగాహన కలిగి ఉండాలని జేసీ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జిల్లా వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ,
DCIC ఆధ్వర్యంలో నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వినియోగదారుల చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇతరులను చైతన్యపరిచే విధంగా విద్యార్థులు ఉండాలని సూచించారు. మార్కెట్లో ఎప్పుడూ వినియోగదారుడే కింగ్ అని, అందుకే కస్టమర్లు, వ్యాపార సంస్థలు సైతం వినియోగదారుడికి అధిక ప్రాధాన్యతను ఇస్తాయన్నారు. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు 6 హక్కులు కల చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు. భద్రతా హక్కు, ఎంచుకునే హక్కు, సమాచార హక్కు, అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు, ఫిర్యాదుల పరిష్కారం హక్కు, వినియోగదారుల ఎడ్యుకేషన్ హక్కు ఉన్నాయన్నారు. వినియోగదారులు కొనుగోలు చేసే ఉత్పత్తిపైన తప్పనిసరిగా ISO సర్టిఫైడ్ ఉండే విధంగా చూడాలన్నారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, విజేతలకు కళాశాల, పాఠశాల విద్యార్థులకు నగదు బహుమతులు, సర్టిఫికేట్లు జేసీ చేతుల మీదుగా అందించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ వి రుక్కయ్య, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ నాగేంద్ర, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రామచంద్రరావు, DCPC సభ్యులు, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు, NGOలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏదైనా ₹1 వస్తువు కొన్నా, ₹1 వస్తువు కొన్నా, ఎవరైనా వాళ్ళు కన్స్యూమరే. 6 రకాల హక్కులు చాలా ఇంపార్టెంట్, అది అందరికీ అర్థం అవ్వాలి. ఒకటి రైట్ టు సేఫ్టీ, భద్రతా హక్కు. రెండవ హక్కు రైట్ టు బి ఇన్ఫార్మ్డ్, తెలియపరిచే హక్కు. తర్వాత రైట్ టు చూస్, ఎంపిక చేసుకునే హక్కు. తర్వాత రైట్ టు బి హర్డ్, వినడానికి హక్కు. ఇట్ ఈస్ యువర్ రైట్ టు హియర్ అబౌట్ దట్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. సో కరెక్ట్గా తెలుసుకోకుండా చాలామంది బొట్లో పడిపోతూ ఉంటారు. మెయిన్గా రియల్ ఎస్టేట్లో చూస్తుంటాం, ప్రతిరోజు స్పందనకి మాకు చాలా పిటిషన్స్ వస్తాయి. కన్జ్యూమర్ ఈజ్ కింగ్, కింగ్ నెవర్ బ్యాక్ అయ్యి. షాపు వాడే క్లియర్గా చెప్తాం, వినియోగదారుడే రాజు, అతను బేరం ఆడకూడదు. ఎందుకని అంటే బేరం అనేది అందరికీ రాదు. అలాంటప్పుడు ఒక వస్తువుని దాని ధర కన్నా ఎక్కువ పెట్టి చెల్లించే అవకాశం ఉంది, తక్కువ పెట్టి తీసుకునే అవకాశం ఉంది. ఎప్పుడైతే రేట్ లేదో చాలా మంది 100-90% మంది ఎక్కువ పెట్టి కొంటారనే ఉద్దేశంతో బిల్స్ ఇవ్వరు. పవిత్ర క్రిస్మస్ పండుగ జిల్లా ప్రజలందరి జీవితాలలో సుఖ సంతోషాలను నింపాలని పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ ఆకాంక్షించారు. స్థానిక మంజీరా హోటల్ ఆడిటోరియంలో క్రిస్మస్ ఈవ్ పురస్కరించుకుని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్రామ్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, శాసనసభ్యులు తలారి వెంకట్రావు, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఫైనాన్షియల్ సభ్యులు కుండ జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. భరత్రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని క్రైస్తవ ప్రజలందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ మతమైనా విశ్వశాంతినే బోధిస్తుందన్నారు. శాంతియుత సహజీవనమే క్రిస్మస్ పండుగ మనకు అందించే సందేశం అని తెలిపారు. ఎవరు ఎన్ని సమస్యలు సృష్టించినా భగవంతుని ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగనన్న ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నారని అన్నారు. అర్బన్ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్, వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులుగా హాజరైన పెద్దలు బిషప్ కె ప్రతాప్ సిన్హా, మైనారిటీ సంక్షేమ జాన్ వెస్లీ, పి టాటా విక్టర్, రేవా జుహానీ, హాల్లోనేని, డాక్టర్ కె సుధీర్ కుమార్, డాక్టర్ ప్రశాంత్ కుమార్, కె మోజస్ బాబు, ఎం విజయ్ సారథి, డాక్టర్ కరుణ కుమార్, జాన్ ప్రసాద్, ఎం జాన్ ఇజ్రాయిల్, ఎస్కే గఫూర్, గాంధీలు క్రీస్తు సందేశాలను, క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. క్రైస్తవ సోదర సోదరి మనందరూ కూడా ఇక్కడ కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. నిజంగా నేను ఎంపీ అయిన తర్వాత నాకు చాలా పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చిన అంశం ఏంటంటే క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ తీసుకురావడం. నిజంగా సాధించలేమేమో అని చాలా చాలా భయపడ్డాను, కంగారు పడ్డాను. ఒకటి, అందరం కూడా క్రెడిట్ ఇవ్వాల్సింది నేను ఇనిషియేషన్ చేస్తే మరి అది శాంక్షన్ చేసింది మటుకి మన జిల్లా కలెక్టర్ గారు మాధవీలత గారు అనేది అందరికీ కూడా. ఎందుకంటే ఒక కోఆపరేటివ్ ఆఫీసర్ లేకపోతే మనం పొలిటీషియన్స్గా ఎంత కష్టపడినా, ప్రజాప్రతినిధులుగా ఎంత కష్టపడినా అది అట్లా మధ్యలోనే ఉండిపోతుంది, కానీ ముందుకు వెళ్ళదు. సంవత్సరం కష్టపడి ఎన్నో చేసుకుంటుంటాం. డిసెంబర్ నెలకి క్రైస్తవులంతా చాలా ఆనందంగా ఎంతో చక్కటి వాతావరణంలో జరుపుకునేది క్రిస్మస్ పండుగ. అంటే హిందువులందరికీ ఒకరోజు పండుగ కానీ
క్రైస్తవులకి నెలవారి పండుగ. నెలవారి పండుగ ఎందుకంటే 1 రోజులు నెలవారు అంటే ఎందుకు చేసుకుంటామంటే యేసుక్రీస్తు మనకు తెలుసు ఏ రోజు పుట్టారు. మనం డిసెంబర్ నెల 25 అని చెప్పుకోవచ్చు, కానీ చలికాలం అనేది తెలిసిన కారణంగా మనంతా డిసెంబర్ 1 నుంచి అంటే ఈ నెల అయితే ఒక 5 రోజుల ముందే మొదలు పెట్టేస్తున్నాం. మేమైతే 5 రోజుల ముందే మొదలెట్టి పెట్టడం జరిగింది. ఇండియాలో అంత ఎక్కువ పాపులేషన్ లేదు, కానీ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే క్రిస్టియానిటీ ఇస్ ద మోస్ట్లీ ఫాలోడ్ రిలీజియన్ అండ్ వెరీ పాపులర్ రిలీజియన్. క్రిస్టియానిటీలో జీసస్ క్రైస్ట్ ఇచ్చినటువంటి సూత్రాలని మెయిన్గా ఫాలో అవుతాము. ఆయన లైఫే ఆయన ఇచ్చినటువంటి మెసేజ్. ఆయన 3 విషయాలు ఆయన లైఫ్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఒకటి లవ్, పీస్, సాక్రిఫైస్. నాకు తెలుసుండగా మరి పాస్టర్స్ అందరూ కూడా నిత్యము అనేక సమస్యలతో వచ్చేటువంటి వాళ్ళకి ఉపశమనం కలిగించేటువంటిది దేవుని యొక్క అనుగ్రహంతో ఉన్నటువంటి పాస్టర్స్. అటువంటిది మీరు నిత్యం అనేక బాధలతో వస్తుంటారు, కానీ వాళ్ళ బాధలన్నింటికి ఉపశమనం పాస్టర్స్ ఇచ్చేటువంటి స్వసత్సాలలో మెరిచినటువంటి ప్రార్థనలు. క్రిస్మస్ జరిపించుకుంటూ ఉన్నామంటే ప్రభుత్వం ద్వారా నిర్వహించుకుంటూ ఉన్నామంటే మనం ప్రభుత్వానికి ఏమి తెలియపరచాలి, ఏమి అడగాలనే ఉద్దేశం మనలో ఉంటుంది. కనుక ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకుంటాం. ప్రభుత్వం కొరకు ప్రార్థించే మనము, ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థించే మనము, రాజకీయ నాయకుల కొరకు ప్రార్థించే మనము, వారికి మన యొక్క బాధలు తెలియపరుచుకుంటాం. అదేవిధంగా మన సంతోషాన్ని కూడా వారికి తెలియపరచుకుంటాం. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ గ్రామంలోని శ్రీ గురజాల అక్కమ్మ తల్లి ఆలయం వద్ద శ్రీ శాంతి ఈఎన్టీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పలువురు గ్రామస్తులు ఈ వైద్య శిబిరంలో వైద్యులతో పరీక్షలు చేయించుకుని మందులు పొందారు. శ్రీ శాంతి ఈఎన్టీ ఆసుపత్రి అధినేత డాక్టర్ సత్తి రవికాంత్ ఆధ్వర్యంలో గురజాల అక్కమ్మ తల్లి ఆలయం వద్ద జరిగిన ఉచిత వైద్య శిబిరంలో గ్రామస్తులకు డాక్టర్ మాధవి ప్రియ వైద్య సేవలు అందించారు. ఆసుపత్రి మేనేజర్ రాఘవరావు, సిబ్బంది రఘు, మగీషా శ్రీశాంతి సహాయం అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి ఉన్న పరిమితికి ఇటీవలనే 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచడం శుభ పరిణామమని వైద్యులు పేర్కొన్నారు. అన్ని ఈఎన్టీ వైద్య సేవలను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తమ ఆసుపత్రిలో అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీ కాకరాపల్లి అప్పారావు, రాజమహేంద్రవరం రూరల్ సేవాదల్ అధ్యక్షుడు దండంగి రామకృష్ణ శ్రీనివాస్, పుచ్చ గోవిందరెడ్డి, బి బ్లాక్ ప్రెసిడెంట్ రుంకాని రవికుమార్, ఇందిరమ్మ కాలనీ ప్రెసిడెంట్ గొర్రెల రమణ, ప్రధాన కార్యదర్శి పొట్నూరి ప్రతాప్, ఎస్సీ ఎస్టీ ప్రెసిడెంట్ శీలం అగ్గిరాముడు, పగడం లక్ష్మణరావు, మీగడ గంగాధర్, నెల్లి సాయి, మూల సింహాద్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 300 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. శ్రీ శాంతి ఈఎన్టీ హాస్పిటల్ వారి డాక్టర్ సత్తి రవికాంత్ గారు ఎంఎస్సీ అండి, సివిల్ ముక్కు గొంతు మెడ వైద్య నిపుణులు, రాజమండ్రిలో కన్నా హాస్పిటల్. మన గ్రామంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టారు. ఇది సివిల్ ముక్కు గొంతు ఈఎన్టీ సంబంధించిన సమస్యలు ఆరోగ్యశ్రీలో ఉన్నవి. చాలామంది కూడా తెలియకుండా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుకుంటూ మీ దండింగ్ రామకృష్ణ శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ సేవాదళ అయితే. ప్రజలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, జీవన విధానంలో మార్పుల కారణంగా అనేక రోగాలు మనిషిని చుట్టుముడుతున్నాయని రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ అన్నారు. ఆదివారం కడియం గ్రామం రాజా వీధిలో శాఖ సత్యనారాయణ ఇంటి వద్ద రాజమండ్రి రూరల్ సోషల్ మీడియా కో కన్వీనర్ శాఖ సురేష్ పుట్టినరోజు సందర్భంగా శాఖ పట్టాభి ఆధ్వర్యంలో బొల్లినేని హాస్పిటల్, శ్రీ సాయిరామ్ డెంటల్ హాస్పిటల్, ఇంప్లాంట్ సెంటర్ ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి చందన నాగేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చందన నాగేశ్వర్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, నిబంధనలు తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత వైద్యులందరిపై ఉందన్నారు. కడియం గ్రామంలో ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశానన్నారు. ఎంపీటీసీ
బట్టు చిన్ని, దాసరి శేషగిరి, కామేశ, పుట్టుకూరి శైలజ, గుత్తుల వాసు, సర్కార్ భాష, కుసునూరి బాబులు, తిరుమల శెట్టి శ్రీను, చిలుకూరి రామకృష్ణ, నరమామిడి గణేష్, పూడి బ్రహ్మం, దాసరి చిన్న, దంగుడు బియ్యం మూర్తి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ కార్తీక వన సమారాధన, కుటుంబాలతో కలిసి ఆనందంగా గడిపిన సభ్యులు. జనవరి 8, 9, 10 తేదీల్లో రైతు సంఘం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని రాష్ట్ర నేత కేవీవి ప్రసాద్ పిలుపు. జగనన్న పాలనలోనే నిజమైన మహిళా సాధికారత, డ్వాక్రా సంఘాల సమావేశంలో జక్కపూడి విజయలక్ష్మి. మానవత్వాన్ని తట్టిలేపే అద్భుత శక్తి భగవద్గీతకు ఉంది. గీతా జయంతిలో ఎంపీ మార్గాని భరత్రామ్. మార్కెట్లో ఎప్పుడూ వినియోగదారుడే కింగ్, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.